ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కేజీ మిల్ మేకర్ తీసుకొని ఒక 1 గ్లాస్ వరకు కొంచెం హాట్ వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత లవంగం, షాజీరా, బగారా ఆకు, ఇలాచి, మరాఠీ మొగ్గ, ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు ఉంచాలి. అది కుక్ అయ్యేంతలోపు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీరా యాడ్ చేసుకొని ఒక 1 కప్ వరకు ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేయాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్, పొటాటో, ఏది కావాలన్నా వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మిల్ మేకర్ యాడ్ చేయాలి. మిల్ మేకర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందాక హాట్ వాటర్ పోసి పెట్టాం కదా, అవి డైరెక్ట్ ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కారం కూడా యాడ్ చేసి ఒక 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు దగ్గరకు వచ్చేంతలోపు రైస్ హాఫ్ కుక్ అయిందో లేదో చూసేద్దాం. ఇలా రైస్ మొత్తం మిక్స్ చేసుకొని రైస్ హాఫ్ బాయిల్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ ఇలా 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత మిల్ మేకర్ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ మొత్తం వడకట్టేసి ఇలా రైస్ మొత్తం యాడ్ చేయాలి. రైస్ మొత్తం యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేయాలి. ఇది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొన్ని బాదం కూడా యాడ్ చేసుకొని ఆప్షనల్గా కలర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసేయాలి. ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. పిండి అలా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. చాలా ఈజీగా మిల్ మేకర్ బిర్యానీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.